హాయ్ అండి, చేపల పులుసు పెడుతున్నానండి. ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎల్లుల్లి రేకులు వేసి మిక్సీ పెడుతున్నానండి. మిక్సీ ఆడుకోవాలి. ఒక ఉల్లిపాయ వేస్తేనండి, చింతపండు నానబెట్టానండి. 2 బెండకాయలు తీసుకుని 2 బెండకాయలండి అవి. బెండకాయలు, పచ్చిమిరపకాయలు, నూనె వేసండి. నూనె వేడెక్కాక బెండకాయ ముక్కలు వేపుకోవాలండి. ఎక్కువ వేయలేదండి బెండకాయలు, మళ్ళీ బెండకాయ పులుసులా ఉంటుందని 2 వేసానండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకుని తీసేసుకుని అప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని వేపుకోవాలండి. మీకు మా ఛానల్లో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. నేను చేసిన కూరలు మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. అవి కొద్దిగా ద్వారగా వేగాక తీసేసుకోవాలండి. ఎక్కువే లేదండి, 2 బెండకాయలు వేస్తానండి. వంకాయ వేసుకోవచ్చండి, బెండకాయలు వేసుకోవచ్చు. బాగా ఎక్కువ వేపినా బాగోదు కదండి, కొంచెం సమానంగా వేపాను. మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలండి. మూత పెట్టుకుని పచ్చివాసన పోయి కూడా వేగేదాకా వేపుకోవాలండి. వేగిన తర్వాత పసుపు వేసుకుని బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయ పేస్టు వేపుకున్న తర్వాత కారం వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. వేసుకున్న చింతవీది వేగాక కారం తగినంత వేసుకోవాలండి. చేపల పులుసు కదండి, కొద్ది నీసుకి కారం ఎక్కువే పడుతుందండి. వేసుకుని 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఈ చింతపండు పులుసు వేసేసుకోవాలండి. చేప ముక్కలకి పసుపు కారం పట్టించానండి. ఒక 5 నిమిషాలు, ఒక పావుగంట అవుతుందండి. ఒక చెంచాడు కారం పసుపు వేసేసి అట్టి పెట్టానండి. తగినంత చేప ముక్కలకు తగినంత చింతపండు వేసుకోవాలండి. మన పులుపుని బట్టి వేసుకోవాలండి, చేప ముక్కలు బట్టి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలు ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేపాను కదండి, అవి వేపిని కూడా వేసేసుకోవటమండి. అంతే అండి, మూత పెట్టుకోవటమండి. బాగా మరగనివ్వాలండి దగ్గర పడే వరకును. మరిగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని కరివేపాకు వేసుకుని, కరివేపాకు ఉంటే కరివేపాకు అండి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవటమేనండి. అంతే, దగ్గర పడ్డాక స్టవ్ కట్టేసుకోవటమండి. వేపానండి, పచ్చిమిరపకాయలు వేపినట్టుగా అనిపించట్లేదండి. బాగా ఎక్కువ వేపైనా పేస్ట్ అయిపోతాయి కదండి, సమానంగా వేపానండి. పులుసులో కూడా మరుగుతాయి కదండి మళ్ళీని. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి మీకు నచ్చితేని. వంకాయ వేసుకోవచ్చండి, బెండకాయ వేసుకోవచ్చండి. మీకు నచ్చుతున్నాయండి నేను చేసిన కూరలో. మీకు నచ్చితే కాక నా ఛానల్ సపోర్ట్ చేయండి.